ఇప్పుడు ఎవరు అన్నారు దాని గురించి. కొన్ని విషయాలు చిన్న సినిమాకి సంబంధించిన కొన్ని బెటర్మెంట్స్ గానీ, కొన్ని సవరణలు గానీ, కొన్ని ప్రొటెక్షన్స్ గానీ ఏ ప్రభుత్వ వైపు నుంచి ఏర్పడలేదన్నమాట చరిత్ర. దాన్ని ఎవ్వరు కూడా ధిక్కరించేది లేదు. ఇప్పుడు ప్రెజెంట్ విత్ రిఫరెన్స్ టు ది ప్రెజెంట్ కాంటెక్స్ట్ నిన్న జరిగిన దాని మీద కల్కి రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలు, లేకపోతే సంబంధం లేదు సార్. మీటింగ్ కి కలికి సంబంధం లేదు. అదేనండి నట్టకుమార్ గారు, మీరు చెప్పిన మాటనే సమర్థించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మీ మాటని వ్యతిరేకించి మాట్లాడట్లా. మేము మీతో పాటు సినిమా ఇండస్ట్రీలో సాధక బాధకాలన్నీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉభయ సంధ్యల్లోనే చూసే మనుషులు. మేము కూడా చిన్న నిర్మాతల గురించి రాసి చిన్న సినిమాల గురించి రాసి ఎంతో వాటిని సపోర్ట్ చేసిన జర్నలిస్టులు నేను గాని ప్రభు గాని. ఇక్కడ ఈ పరిస్థితుల్లో విత్ రిగార్డ్ టు ది గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ అండ్ కండిషన్స్ అప్లికబుల్, ఇవన్నీ కూడా ఈ రోజున విత్ రిఫరెన్స్ టు ది ప్రెజెంట్ కాంటెక్స్ట్ లో కొత్తగా ప్రభుత్వం వచ్చింది. నేను మొట్టమొదటి మాట్లాడిన మాటే అది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల్ని, స్థితిగతుల్ని కొత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక సెక్రటరీయో ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని క్షుణ్ణంగా అవగాహన ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సినిమా ఇండస్ట్రీ పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నారు. 100% న్యాయం జరిగి తీరుతుంది దాంట్లో. నో డౌట్ ఈసారి జరిగి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన. నాగేంద్ర గారు చిన్న మాట, నేను మీ దాంట్లో మధ్యలో వస్తున్నాను, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, చిన్న మొత్తం టోటల్ గా మీడియా వేయడం గానీ, లేకపోతే ఎవరైతే నిన్న ఆయన మాతో ఎవరైతే పెట్టారో దాంట్లో పెట్టడం గానీ, ఇది టోటల్ గా ఛాంబర్ లో కౌన్సిల్ లో చర్చించి మీటింగ్ కి వెళ్తున్నారు అనేది తప్పు. యాక్చువల్ గా తర్వాత సాయంత్రం 4 గంటలకు అరవింద్ గారు దానికి ఇంట్రడక్షన్ ఇచ్చారు, అభినందన సభ అని చెప్పారు, అయిపోయింది. మొత్తం టోటల్ గా మేము అడుగుతుంది ఏంటంటే, పెద్దవాళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేసుకుంటుంది, దండం పెడుతుంది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన 2 గవర్నమెంట్లు ఈసారి మా చిన్న వాళ్ళకి అందరికీ చిన్న సినిమాని బతికించండి, పెద్ద సినిమా బాగుండాలి. నేను చిరంజీవి గారి కోసం ఎందుకు ఎత్తానంటే, ఆ త్రిబుల్ ఆర్ రేట్స్ వచ్చేటప్పుడు ఈ చిరంజీవి గారు, నటికుమారు మళ్ళా ఛాంబర్ లో కూర్చున్నప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కలిపి జీవో తెద్దామని వైసీపీలో చేశారు. ఓకే, కొన్ని ప్రయత్నం చిరంజీవి గారు చేశారు. కనుక చిరంజీవి గారి నాయకత్వాన్ని అంటానికి కారణం ఏంటంటే, మా బాధ కష్టం అంతా ఆయనకు అవగాహన ఉంది. కనుక ఆ అవగాహన ఇప్పుడు గవర్నమెంట్ రెండింటి దగ్గరికి ఆయన నాయకత్వాన్ని వెళ్తే మాకు న్యాయం జరుగుతుందో నాకు ఆలోచనే తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఎవరితో లేదండి. నట్టకుమార్ గారు, టు బి ఫ్రాంక్ చెప్పండి, చిరంజీవి గారి నాయకత్వం, ఇంకొకరి నాయకత్వం, ఎవరి నాయకత్వం అయినా అంతిమంగా ఇండస్ట్రీ బాగుండాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మొత్తంగా అన్ని కూడా విజయం సాధించి. చిన్న మాట ఇప్పుడు మీరు చెప్పిన మాట గురించే నేను ఇక్కడ చెప్తున్నా. ఏంటంటే, దేనికైనా ఒక పరిశ్రమకి ఒక మంచి జరగాలి అంటే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారి వల్ల మేలు జరిగింది, ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆయనకి దాని మీద అవగాహన ఉంది కాబట్టి, రైట్. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాధినేతల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ర్యాంక్ లో ఉండి ఆ అధికార హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తి. వాళ్లే ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఒక సెపరేట్ ఇండస్ట్రీ లాగా. వాళ్ళ ద్వారా 100% ఈసారి ఒక నట్టకుమార్ గారు లాంటి వాళ్ళు లేదా వాళ్ళందరూ ఒక అసోసియేషన్ గా లేదా ఒక కూటమిగా చేరి దీంట్లో ఉండే సాధక బాధకాలు కానీ, దీంట్లో ఉండే బాధలు, పర్యవసానాలు, పరిణామాలు, వాటి గొడవ ఏదైతే ఉందో అవన్నీ చెప్పగలిగే సమర్థత నట్టకుమార్ గారు లాంటి వాళ్ళకి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏది ఫ్రేమ్ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పాయింట్లే ఉన్నాయి తప్పితే ప్రభుత్వం ఈ రోజున ఏపీ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ ఈ రోజున ఈసారి ఈ టర్మ్ లో సినిమా ఇండస్ట్రీకి 100% చిన్న సినిమాలకు గానీ, చిన్న నిర్మాతలకు గానీ, లేదా చిన్న సినిమాలు ఆడే థియేటర్లకు గానీ టికెట్ రేట్లు, కరెంట్, పవర్ పాయింట్ ఇంకోటి ఉన్నది, అది ఇంకా చర్చకి రాలా. అంటే మఫ్సిల్స్ లోని రూరల్ ఏరియాల్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ పవర్ టారిఫ్ కడుతున్నారు. దాని మీద ఇంకో గొడవ, వాళ్ళ బాధలు ఉన్నాయి. అవన్నీ నట్టకుమార్ గారు చాలా వస్తాయి, ఇంకా బయటకు వస్తాయి. నేను అంటున్నది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండాను, రాజకీయాలు, ప్రభుత్వాలు, వాటి ధోరణులు, వాటి పాలసీల మీద అవగాహన లేకుండా ఇక్కడ ఎవరు కూర్చుని మాట్లాడట్లే. వీఆర్
డైరెక్ట్లీ ఫ్రమ్ ది మీడియా. మేము ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం జరుగుతున్నది, ఎవరేం చేస్తున్నారో అన్నిటి మీద మాకు క్షుణ్ణమైన అవగాహన, పరిశీలన ఉంటాయి. ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నాము, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారి తాలూకా టోటల్ ఇన్ఛార్జ్షిప్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ఉన్న చెన్నారెడ్డి గారు కానీ, సినిమా ఇండస్ట్రీ కావాల్సింది ఏ రోజున వాళ్ళు కాదనలా, ఏ రోజున కాదనలా, ఏది కావాలంటే చేశారు. చిట్టిబాబు గారు మాట్లాడొచ్చండి. ఒక్క నిమిషం, నటకుమార్ గారు వస్తున్నా మీ దగ్గరికి. చిట్టిబాబు గారు, ఇప్పుడు దుర్గేష్ కూడా మినిస్టర్, పవన్ కళ్యాణ్ యొక్క దుర్గేష్ కూడా ప్రొడ్యూసర్. సో ఇక్కడ మనకు మంచి అవకాశం. పవన్ కళ్యాణ్ ఈవెన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గా ఉన్న దుర్గేష్ ఈజ్ అ ప్రొడ్యూసర్, సినిమా తీసిన అతను కీచరాళ్ళని సినిమా తీసాడండి. ఆయన ఆ రోజు నుంచి మాకు తెలిసి అందుకని చిన్న సినిమా అవగాహన ఉన్నవాడు, చిన్న సినిమా ఆయన తీసే అవగాహన ఉంది. ఇప్పుడు జరిగే కోరుకునేది ఏంటంటే గతంలో కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆ గతంలో ఉన్న మినిస్టర్స్ కూడా బాగా ఇండస్ట్రీ క్లోజ్ గా ఉండేవాళ్లే ఉన్నారు. ఒక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో తప్పితే, అంతకుముందు దాసనారాయణ గారు మాట్లాడాలి తప్పితే, ఆయన పీరియడ్ మిగతా పీరియడ్ లో కూడా ఉన్న వాళ్ళందరూ బాగా సినిమా ఫీల్డ్ దగ్గర వాళ్ళే. మన పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఫీల్డ్ నుంచి వచ్చినాడు, మిగతా వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్ దగ్గర వాళ్ళే. కానీ ఎప్పటికప్పుడు ఏం జరిగింది, 22 దశాబ్దాలకు ఏం జరిగింది ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినాక, ఎప్పటికప్పుడు సమస్యలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ పెద్ద సినిమాలకు సంబంధించి, పెద్దవాళ్లకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారాలకి ఒత్తిడి తీసుకురావడం చెప్తే, ఈ చిన్న సినిమా అక్కడే ఉంటాయి, లిస్టులో అలాగే ఉంటాయి. మేము చిన్న సినిమాల నిర్మాతలు డైరెక్ట్ యూనియన్ పెట్టి పంపించినప్పుడు కానించి అన్ని ఆ లిస్టులు అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాటి మీద ముందుకెళ్ళటం కానీ, ముందుకెళ్లాలనే ప్రోత్సాహం చేయటం కానీ మా నాళ్ళు చేయట్లేదు. అది ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆ ఒత్తిడికి లొంగకుండా, ఆ పెద్ద నిర్మాతలు వాళ్ళ యొక్కదే లొంగకుండా ఈ పని చెయ్యాలి, చిన్న సినిమాలు బతికించే పని ఆయన స్వతహాగా టేకప్ చేసి చెయ్యాలి అనేది కోరిక. అది జరగాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ ఇష్యూలన్నీ కొత్త కాదు, ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాసనారాయణ పోరాడారు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే దానికి జీవో తీసుకొచ్చే లెవెల్కి వచ్చింది. ఒక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఆయన బతుకుంటే ఇంకా చేసేవాడు. ఆయన పాయింట్ ని నేను కోఆర్డినేట్ చేసి మాట్లాడుతున్నా. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పట్ల సామరస్యపూర్వకమైన అవగాహన, పరిశీలన, మనసో ఉంటే రాజశేఖర రెడ్డి గారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. కానీ ఇందాక ఆయనకి తెగబారేడు రోషం వచ్చింది నేను మాట్లాడితే. పబ్లిక్ డిబేట్ పెట్టండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సఫర్ అయింది ఎవరి రిజైమ్ లో? Come on, I will come with our... ఏమి సఫర్ అయింది?